హైదరాబాద్ మణికొండలో ఓ మహిళ ఆందోళనకు దిగింది. మౌలాలికి చెందిన ప్రశాంతి మణికొండలో ఒక క్లినిక్ను నడిపిస్తుంది. క్లినిక్లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు అధికారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. హాస్పిటల్ పైన అంత వ్యవస్థ నడుపుతుంటే అక్రమంగా పూర్తిగా కోళ్ళని ధ్వంసం చేసి తాళాలు వేసుకొని నా సామానాన్ని ధ్వంసం చేసింది సార్. నేను సిపి గారిని, హెచ్ఆర్సీని, అదేవిధంగా ఎస్సీ కమిషన్ అందరిని అప్రోచ్ అయిన తర్వాత సార్ వాళ్ళు న్యాయం చేస్తామని అన్నారు. అన్ని ఎంక్వైరీ చేపిస్తున్న క్రమంలో నేను నిన్న వచ్చి చూసే వరకు ఫూడ్స్ అన్ని ఆఫీస్ ఓపెన్ చేసుకొని నేను వెళ్ళి చూసే వరకు అందులో సామాన్ లేవు, ఏమీ లేవు. వారు దౌర్జన్యంగా నేను పైకి వెళ్ళింది గమనించి కింద గేట్లన్నిటికీ తాళాలు వేసుకొని నన్ను రాత్రి నుండి ఇక్కడ బంధించారు. వాళ్ళు వాచ్మెన్ అడుగుతుంటే మేడం తాళం వేసుకోమన్నారు, మేము దిగమని చెప్పి మమ్మల్ని ప్రొద్దున నుండి నిన్న రాత్రి నుండి ఇప్పుడు వరకు మేమేమి తినకుండా నేను నా పిల్లలు నా స్టాఫ్ అంతా పైన ఉన్నాం సార్. ఇంత దౌర్జన్యం చేస్తున్నా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు సార్. మమ్మల్ని ఇంతవరకు నేను ఒక మహిళను కూడా గమనించకుండా ఇంత దౌర్జన్యంగా అతను పోలీస్ ఆఫీసర్ అని, రిటైర్డ్ ఆఫీసర్ అని అలా భార్య నన్ను కూతురు మాట్లాడుతూ మీకు అన్ని ప్రూఫ్లన్నీ నేను రికార్డింగ్లన్నీ మీకు పంపిస్తాను. అలా భార్య మేము పోలీసు వాళ్ళం, మేము కడపాలం, నువ్వు ఏం చేయాలో నేను చంపెట్టామని చాలాసార్లు చెప్పింది సార్. రికార్డింగ్స్ కూడా మీకు పంపిస్తాం. మేము నన్ను బ్రతకనియట్లేదు సార్. వీళ్ళు నా వ్యవస్థ, నా సమాజంలో బ్రతకనియకుండా ఈ రోజు నన్ను రోడ్డు మీద పూర్తిగా నిలబెట్టి ప్రతి రాత్రి నుండి ఇప్పుడు వరకు తాళం తీయలేదు సార్. నా పేరు ప్రశాంతి. నేను సేవియర్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. డాక్టర్స్ని, స్టాఫ్ని, ఫార్మసిస్ట్ని అందరిని హైర్ చేసుకొని హాస్పిటల్ రన్ చేస్తున్నాను. సేవా దృక్పథంతో సేవియర్ కేర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అని మరి 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ 2027 వరకు 5 years అగ్రిమెంట్, 5 years అగ్రిమెంట్ చేసుకొని 6 months అడ్వాన్స్ ఇచ్చి మరి నెల రెంట్ పే చేస్తున్నాను. నేను ఇక్కడ నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు. ఈలోపు మరి ఉదయ్ భాస్కర్ రెడ్డి అండ్ ప్రమీల మరి వీరిద్దరూ కడప వాళ్ళు. అతను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. సో అతను ఈ యొక్క హాస్పిటల్ బాగా రన్ అవ్వడం చూసుకొని గమనించుకొని వీరిద్దరు కలిసి మీకు మెసేజెస్ కూడా మేము చూపిస్తాను, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మరి వారు మాకు హాస్పిటల్ మాకు ఇచ్చేయండి, మాకు డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి నేను అడిగితే నేను ఇవ్వలేదని చెప్పి కక్షపూరితంగా, అందులోనూ నాది ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పి వారు తెలుసుకున్న తర్వాత నుండి గడిచిన సంవత్సరం నుండి నన్ను భయంకరంగా వేధించిన నేను ఓపిక పట్టాను. ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేశాను. మరి అలాగని నేను పోరాడుతూ వస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నేను ఏ యాక్షన్ తీసుకోలేదు. మరి పోయిన నెల ఆగస్టు 1 నేను వచ్చే వరకు పూర్తిగా బోర్డ్స్ అన్ని తీసి ధ్వంసం చేసేసారు. నేను